Good evening, everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. So, welcome to the MCQ series for TSPSC Group 1. Present we are dealing Indian economy. సో ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే 5-year ప్లానింగ్ అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో చాలామంది అడిగారు సార్ 5-year ప్లాన్స్ చెప్పండి అని. సో 5-year ప్లాన్స్ టాపిక్ వచ్చింది. సో క్వశ్చన్స్తో పాటు ఎడిషనల్ డేటా కూడా నేను చెప్తూ ఉంటాను. సో మీరందరూ చక్కగా నోట్స్ తీసుకొని రాసుకుంటూ ఉండండి. ఓకే, డన్. సెషన్లోకి వెళ్ళబోయే ముందు స్మాల్ అనౌన్స్మెంట్స్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 వాళ్ళ కోసం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసరికి 1 year వ్యాలిడిటీతో కేవలం 13,000 మాత్రమే అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 మాత్రమే. సో కంప్లీట్ సిలబస్ని కాంప్రహెన్సివ్గా మనం కవర్ చేస్తాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకానమీ, సో వీటి మీద స్పెషల్గా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ దీంట్లోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్స్ రిలేటెడ్ కోర్స్ కావాలి అంటే యూ కెన్ టేక్ ఇట్. సో అరౌండ్ 500+ మెయిన్స్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేస్తాం. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసి ఉన్న ప్రతి టాపిక్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మెయిన్స్ ప్రోగ్రామ్ 1 year వ్యాలిడిటీతో 8,000 మాత్రమే, 2 years వ్యాలిడిటీతో 10,000 రూపీస్ మాత్రమే. ఓకేనమ్మా, రైట్. సో మీకు కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ పర్చేస్ ఇండియన్ ఎకానమీ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఇండివిజువల్ కోర్సెస్. ఓకే, సో ఇండివిజువల్గా సెపరేట్గా ఇండియన్ ఎకానమీని అయినా తీసుకోవచ్చు, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా తీసుకోవచ్చు. 2 క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. మీకు మంచి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే, నాకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు అయితేనే తీసుకోండి. ఓకే, రైట్. సో లాస్ట్ వీడియోలో ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు, సార్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్ 2nd ర్యాంక్ వచ్చేసరికి డెన్మార్క్ కదా, నార్వే కాదు, ఒకసారి చెక్ చేయండి అని చెప్పి పెట్టారు. సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మీరు ఎప్పుడైనా సరే రిసోర్సెస్ని ఫాలో అయ్యేటప్పుడు 2-3 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది అఫీషియల్ అనమాట. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేసిన పీడిఎఫ్లో నుంచి, ఓకేనా, పీడిఎఫ్లో నుంచి నేను తీసుకొచ్చిన స్క్రీన్ షాట్ ఇది. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ వచ్చేసరికి యువతల పక్క ఉన్నాయి, మీరు కూడా చూసుకోండి. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసరికి స్విట్జర్లాండ్, 2nd ర్యాంక్ వచ్చేసరికి నార్వే, 3rd ర్యాంక్ వచ్చేసరికి ఐస్లాండ్, నెక్స్ట్ హాంకాంగ్, చైనా, అండ్ 5th వన్ వచ్చేసరికి డెన్మార్క్. మీరు చెప్పిన డెన్మార్క్ 5th ర్యాంక్ అమ్మ, 2nd ర్యాంక్ అయితే కాదు. సో క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయమాకండి. ఓకేనమ్మా, రైట్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ విచ్ 5-year ప్లాన్ ద ప్రైజ్ లెవెల్ ఇన్ ఇండియన్ ఎకానమీ షోడ్ ఏ డిక్లైన్. సో ఏ 5-year ప్లాన్లో మనకి ప్రైజ్ లెవెల్స్ అనేవి తగ్గాయి. ఓకేనా, సో ఫస్ట్ 5-year ప్లానా, సెకండ్ 5-year ప్లానా, లేకపోతే 4th 5-year ప్లానా, లేకపోతే మిడిల్లో మనకి యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి. సో అవా. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, ఫస్ట్ 5-year ప్లాన్. సో ఫస్ట్ 5-year ప్లాన్లో మనకి ప్రైజ్ లెవెల్స్ అనేవి తగ్గాయి అన్నమాట. సో ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? ఇన్ ద ఇయర్ 1951లో లాంచ్ చేశారు. సో ఇది 1956 వరకు అప్లికేబుల్లో ఉంటుంది. సో ఈ 5-year ప్లాన్ అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే నన్ అదర్ దాన్ జవహర్లాల్ నెహ్రూ గారు. అండ్ ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని హెరోడ్ దోమర్ మోడల్ అని చెప్పి పిలుస్తారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 5-year ప్లాన్ని హెరోడ్ దోమర్ మోడల్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఫస్ట్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఆర్ ప్రైమరీ సెక్టర్. సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ చేయాలి, అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి అని చెప్పి టార్గెట్గా మనం పెట్టుకోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఫస్ట్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత? దీని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 2.1%. మరి మనం అచీవ్ చేసిన గ్రోత్ రేట్ ఎంత? సో మనం అనుకున్న దాన్ని బీట్ చేసాము. సో వి అచీవ్డ్ ద టార్గెట్. సో మనం ఎంత రీచ్ అయ్యాము అంటే 3.6% గ్రోత్ రేట్ని అచీవ్ చేసాం. సో ఇది సక్సెస్ అయింది. అండ్ ఈ పర్టికులర్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో సో దీని యొక్క ఎండింగ్లోనే మనం 5 IITsని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకేనా, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ 5 IITs వర్ సెటప్ ఇన్ ద కంట్రీ. ఓకేనా, రైట్. సో ఇలా మీరు ఒక్కొక్క 5-year ప్లాన్కి షార్ట్గా పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకొని సో ఎగ్జామ్ టైంకి వచ్చినప్పుడు వీలైనంత క్విక్గా రివైజ్ చేసే విధంగా మీ యొక్క నోట్స్ అనేది ఉండాలి. సో ఫస్ట్ 5-year ప్లాన్ అప్పుడు మనకి ప్రైజ్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అయ్యాయి. ఓకే, డన్. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్.
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? సో ఎన్డీసీ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, టు ప్రిస్క్రైబ్ గైడ్ లైన్స్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ నేషనల్ ఎకనామిక్ ప్లాన్. సో ఈ నేషనల్ ఎకనామిక్ ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రిపరేషన్కి కావాల్సిన గైడ్ లైన్స్ని ఇది ప్రిస్క్రైబ్ చేస్తుంది అని అంటున్నాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ నేషనల్ ఎకనామిక్ ప్లాన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మనం తీసుకొచ్చిన నేషనల్ ఎకనామిక్ ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క వర్కింగ్ని, అంటే ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, సరిగ్గా వర్క్ అవుతుందా లేదా, అనుకున్న ఆబ్జెక్టివ్స్ని మనం రీచ్ అవుతున్నామా లేదా, మనం పెట్టుకున్న డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా అని చెప్పి రివ్యూ చేస్తుందంట ఎవరు? నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది. నెక్స్ట్ వన్, టు కన్సిడర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీ ఎఫెక్టింగ్ నేషనల్ డెవలప్మెంట్. ఓకే, సో మన కంట్రీ తాలూకా డెవలప్మెంట్ ఏదైతే ఉందో దీని మీద ఎఫెక్ట్ చూపించే ఈ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇది కన్సిడర్ చేసి చెక్ చేస్తుంది అంటున్నాడు. ఓకేనా, సో ఈ మూడిట్లో ఏవి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ అని చెప్పి అడుగుతున్నాడు. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏంటి, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటి, నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్ ఏంటి, సో వాట్ ఈస్ ద ఆర్డర్, ఎటువంటి పరిస్థితుల్లో ఏవేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి, ఇవన్నీ నేను ఈ సెషన్స్ నుంచి అప్కమింగ్ సెషన్స్ వరకు 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను, డోంట్ వరీ. ఓకేనా, సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ పర్టికులర్ చాప్టర్ అనేది. సో అందరూ అటెన్షన్ పే చేసి వినండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 1, 2 and 3. సో ఈ మూడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్సే అనమాట. ఓకేనా, సో ఇదేం చేస్తుంది, గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది? ఈ పర్టికులర్ నేషనల్ ఎకనామిక్ ప్లాన్ని తయారు చేయడం కోసం. అండ్ ఈ తయారు చేసిన నేషనల్ ఎకనామిక్ ప్లాన్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేస్తుందా లేదా అని చెప్పి టైం టు టైం రివ్యూ చేస్తుంది. అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీకి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా ఇది కన్సిడర్ చేసి అడ్రస్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ద స్లోగన్ ఆఫ్ పావర్టీ అబాలిషన్ ఆర్ పావర్టీ ఎలివియేషన్ వాజ్ గివెన్ ఇన్ విచ్ 5-year ప్లాన్? సో ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో ఈ గరీబీ హటావో, లేకపోతే పావర్టీ ఎలివియేషన్, లేకపోతే పావర్టీ అబాలిషన్ అనే స్లోగన్ని ఇచ్చారు? సెకండ్ 5-year ప్లానా, ఫోర్త్ 5-year ప్లానా, ఫిఫ్త్ 5-year ప్లానా, సిక్స్త్ 5-year ప్లానా? సో మనకి యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే ఫిఫ్త్ 5-year ప్లాన్ అనమాట. సో మనకి ఏం జరిగిందంటే ఇన్ ద ఇయర్ 1971, సో 1971లో ఇందిరాగాంధీ గారు గరీబీ హటావో అనే స్లోగన్ ఇచ్చారు. ఏంటిది? పావర్టీ ఎలివియేషన్ ఆర్ గరీబీ హటావో, గరీబీ హటావో అని చెప్పి స్లోగన్ ఇవ్వటం అనేది జరిగింది. సో దీనికోసం నెక్స్ట్ వచ్చిన ఫిఫ్త్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దాంట్లో పావర్టీ ఎలివేషన్ కోసం కొన్ని ఇనిషియేటివ్స్ని లాంచ్ చేశారనమాట. సో ఫిఫ్త్ 5-year ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1974 నుంచి 1978 వరకు. ఓకే, సో దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే పావర్టీ ఎలివియేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి, అండ్ డిఫెన్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో మన ఇండియా ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ సఫిషియెంట్గా మారాలి, సెల్ఫ్ రిలయంట్గా మారాలి. అంటే వేరే దేశాల మీద మనక ఇంపోర్ట్ చేసుకుంటూ డిపెండ్ అవ్వకూడదు. మన కంట్రీ తాలూకా డొమెస్టిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనమే ప్రొడ్యూస్ చేసుకుని మనమే సాటిస్ఫై చేసుకోవాలి తప్ప ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో వీ హ్యావ్ టు బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఆర్ సెల్ఫ్ రిలయంట్ కంట్రీ. ఓకేనా, సో ఫిఫ్త్ 5-year ప్లాన్లో గరీబీ హటావ్ అనే స్లోగన్ని తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చెప్పడం జరిగింది. అండ్ ఇదే ఫిఫ్త్ 5-year ప్లాన్లో కొన్ని కొత్తగా ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చారు. ఏంటంటే 20 point ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, 20 point ప్రోగ్రామ్. సో దీన్ని 1975లో లాంచ్ చేశారు. సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ. అండ్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో, ఫిఫ్త్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క టార్గెటెడ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 4.4%. ఎంతమ్మా? టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 4.4%. సో మనం యాక్చువల్గా సాధించిన గ్రోత్ రేట్ ఎంత అంటే 4.8%. సో ఫిఫ్త్ 5-year ప్లాన్ కూడా సక్సెస్ఫుల్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ని గమనించాలి. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే 1974 to 1978 వరకే నేను రాయటం అనేది జరిగింది. సో యాక్చువల్గా వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఫిఫ్త్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీన్ని 1974 to 79 వరకు అప్లై చేయాలి అని చెప్పి తీసుకురావడం అనేది జరిగింది. బట్ తర్వాత ఏం జరిగింది అంటే
1978లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఓడిపోయి కొత్త గవర్నమెంట్ అనేది వచ్చిందనమాట. సో అందరికీ తెలుసు కదా, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చింది. సో ఎప్పుడైతే మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 1978లో అధికారంలోకి వచ్చిందో, సో అదేం చేసిందంటే ఈ 5th 5-year ప్లాన్ని క్యాన్సిల్ చేసేసింది అనమాట. సో యాక్చువల్గా 5th 5-year ప్లాన్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి 1974 to 1979. బట్ 1978లో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అది రాగానే ఈ 5th 5-year ప్లాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో అందుకని ఇది 1978 వరకు మాత్రమే అప్లై చేశారు. ఓకే, రైట్. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ అన్ అగ్రికల్చర్ స్ట్రాటజీ విచ్ గేవ్ రైస్ టు గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అండర్ విచ్ ప్లాన్? సో మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడం అనేది జరిగింది. సో అది ఏ పర్టికులర్ 5-year ప్లాన్లో తీసుకొచ్చారు? 3rd 5-year ప్లానా, 4th 5-year ప్లానా, 5th, 6th? సో మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇండియాలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాము అంటే ఇన్ ద ఇయర్ 1965. సో 1965లో గ్రీన్ రెవల్యూషన్ని ఇండియాలో మనం స్టార్ట్ చేశాం. సో ఈ టైం పీరియడ్లో మనకి అప్లికేబుల్ ఉన్న 5-year ప్లాన్ ఏంటంటే 3rd 5-year ప్లాన్ అనమాట. సో 3rd 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి 1961 to 1966. సో అందుకని ఈ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది 3rd 5-year ప్లాన్లోకి వస్తుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు మనకు అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరంటే సో సి సుబ్రహ్మణ్యం గారు, అండ్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ వచ్చేసరికి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకే, ఇవన్నీ జస్ట్ మీకు ఉపయోగపడతాయని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ గ్రీన్ రెవల్యూషన్ని మన ఇండియాలో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే సో మనందరికీ తెలిసిన పర్సనే ద గ్రేట్ ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకేనా? సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్. అండ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్గా మనం కంపేర్ చేస్తే నార్మన్ బోర్లాగ్. ఓకేనమ్మా, రైట్. సో ఈ పర్టికులర్ 3rd 5-year ప్లాన్ ఏదైతే ఉందో సో దీన్ని గాడ్గిల్ యోజన అని చెప్పి కూడా పిలుస్తారు. ఏంటిదమ్మా? గాడ్గిల్ యోజన. ఓకేనా? సో ఈ పేర్లని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 5-year ప్లాన్ వచ్చేసరికి హరద్ దోమర్ మోడల్ అని చెప్పి పిలుస్తాం. సెకండ్ 5-year ప్లాన్ వచ్చేసరికి మహలనోబిస్ ప్లాన్ అని చెప్పి పిలుస్తాం. 3rd 5-year ప్లాన్ వచ్చేసరికి గాడ్గిల్ యోజన అని చెప్పి పిలుస్తాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, గ్రీన్ రెవల్యూషన్ని 3rd 5-year ప్లాన్లో తీసుకొచ్చాం. గరీబీ హటావ్ అనే దాన్ని 5th 5-year ప్లాన్లో తీసుకొచ్చాం. సో ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని, స్ట్రైకింగ్ అవుట్ ఫ్యూచర్స్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో బట్ అన్ఫార్చునేట్లీ ఈ పర్టికులర్ 5-year ప్లాన్ అనేది ఫెయిల్యూర్ అయింది. ఓకేనా, ఫ్లాప్ అయిందనమాట. సో చెప్తాను చూడండి. సో ఈ పర్టికులర్ 3rd 5-year ప్లాన్ ఏదైతే ఉందో దీని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ ఎంత? దీని యొక్క టార్గెట్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.6% మనం టార్గెట్గా పెట్టుకున్నాం. మరి మనం ఎంత అచీవ్ చేసాము అంటే యాక్చువల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి జస్ట్ 2.4% మాత్రమే. ఈవెన్ సగం కూడా మనం అచీవ్ చేయలేకపోయాము. టార్గెట్ 5.6%, బట్ మనం అచీవ్ చేసింది 2.4%. ఎందుకు అలా? సో చెప్తాను చూడండి. సో మనకి 1962లో ఒక వార్ అనేది జరిగింది. సో వార్ పేరేంటి? సైనో ఇండియా వార్. ఓకేనా? సో ఈ వార్లో మనం పార్టిసిపేట్ చేసాం. సో మనం ఓడిపోవడం జరిగింది. సో చాలా లాస్ అనేది వచ్చింది. దీని తర్వాత ఇమీడియట్గా జరిగింది ఇంకొక వార్ అనమాట. అదేంటంటే ఇండియా పాకిస్తాన్ వార్. సో ఈ 2 వార్స్ వల్ల మనం ఏం చేసాము అంటే ఓకే, మనకు వీక్నెస్ అనేవి మనకు తెలిసాయి. సో మనం ఖచ్చితంగా ఈ అగ్రికల్చర్ వీటి మీదే కాదు, ఇండస్ట్రీస్ వాటి మీదే కాదు, డిఫెన్స్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఇండియన్ ఆర్మీ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి అని చెప్పి దాని మీదకి షిఫ్ట్ అనేది తిప్పారనమాట. సో ఇలా ఈ 2 వార్స్ వల్ల మనకు ఎకానమీ మీద చాలా బర్డెన్ అనేది పడింది. సో అందుకని ఈ 3rd 5-year ప్లాన్ అనేది ఫెయిల్యూర్ అయిందనమాట. మనం అనుకున్న టార్గెట్ గ్రోత్ రేట్ని అచీవ్ చేయలేకపోయాము. ఓకేనా? సో 3rd 5-year ప్లాన్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. సో దీన్ని గాడ్గిల్ యోజన అంటారు. సో 1961 to 66 అనమాట. సో 1965లో గ్రీన్ రెవల్యూషన్ మనం తీసుకొచ్చాము. సో టార్గెటెడ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 5.6%, యాక్చువల్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 2.4%. సో ఎందుకు ఇది ఫెయిల్ అయ్యింది అంటే సో 2 రీజన్స్. 1962లో మనకి చైనా వాళ్ళకి వార్ జరిగింది, అండ్ 1965లో మనకి పాకిస్తాన్ వాళ్ళకి వార్ జరిగింది. సో దీని ద్వారా మనకు ఎకానమీ అనేది బాగా పడిపోయింది అనమాట. చాలా లాస్ అనేది వచ్చింది. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, 3rd 5-year ప్లాన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మేజర్ ఎంఫసిస్ ఆన్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా వాజ్. సో ఫస్ట్ 5-year ప్లాన్లో మనం దేని మీద ఫోకస్ పెట్టాం? అగ్రికల్చర్ ఆర్ ప్రైమరీ సెక్టర్. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ 5-year ప్లాన్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ
ప్రీవియస్ క్వశ్చన్లోనే చెప్పాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్. సో వాటిని మళ్ళీ రివైజ్ చేయండి. సో ఈ క్వశ్చన్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గాడ్గిల్ యోజన? థర్డ్ 5-year ప్లాన్, ఫోర్త్ 5-year ప్లాన్, ఫిఫ్త్ 5-year ప్లాన్, సిక్స్త్ 5-year ప్లాన్. సో ఆన్సర్ ఏంటమ్మా? ఇందాకే కదా మనం మాట్లాడుకుంది. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, థర్డ్ 5-year ప్లాన్. సో థర్డ్ 5-year ప్లాన్ని మనం గాడ్గిల్ యోజన అంటాం. సో దీంట్లోనే మనం గ్రీన్ రెవల్యూషన్ కూడా తీసుకురావడం జరిగింది. అండ్ ఈ థర్డ్ 5-year ప్లాన్ అనేది ఫ్లాప్ అయింది. ఓకేనా? రైట్. సో క్వశ్చన్స్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం డీల్ చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే ప్లానింగ్ కమిషన్కి సంబంధించిన కొన్ని పాయింట్స్, ఓకేనా, అసలు ప్లానింగ్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చాం, వాట్ ఈస్ ద నీడ్, సో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, తర్వాత నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎందుకు తీసుకొచ్చాం, ఆ తర్వాత నీతి ఆయోగ్ ఎందుకు వచ్చింది, సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్తూ ఉంటాను. సో అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? రైట్. సో అసలు ప్లానింగ్ అనేది ఎందుకు కావాలి? వై వీ నీడ్ ప్లానింగ్? అసలు ప్లానింగ్ యొక్క అవసరం ఎందుకు ఇండియాకి, అది మనం చూద్దాం. సో 5-year ప్లాన్స్ లాగా ఎందుకు తీసుకురావటం, ఇలా 5 yearsకి ఒక ఫోకస్డ్ ఏరియాగా పెట్టుకొని, సో ఇవి మన యొక్క టార్గెట్ గ్రోత్ అని చెప్పి, సో ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఓకేనా? సో ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఎందుకంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే మన దగ్గర రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లిమిటెడ్. ఓకేనా? మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉన్నాయి. సో రిసోర్సెస్ అనేవి 2 types ఉంటాయి అన్నమాట. ఏంటివి అవి? దెర్ ఆర్ 2 types ఆఫ్ రిసోర్సెస్. ఫస్ట్ వన్ వచ్చేసరికి న్యాచురల్ రిసోర్సెస్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హ్యూమన్ రిసోర్సెస్. సో హ్యూమన్ రిసోర్సెస్ని డెవలప్ చేయడం కోసం మనం 3 areas మీద ఫోకస్ చేస్తాం. ఏంటి అవి అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్కిల్స్. అప్పుడే మనకి హ్యూమన్ క్యాపిటల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? రైట్. సో ఇలా ఉన్న రిసోర్సెస్ అంటే లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని కొన్ని గోల్స్ని మనం రీచ్ అవ్వాలి. సో లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని కొన్ని గోల్స్ని మనం రీచ్ అవ్వాలన్నమాట. సో ఎటువంటి గోల్స్ మనం పెట్టుకున్నాము అంటే, సో పావర్టీని రెడ్యూస్ చేయాలి, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయాలి. ఓకేనా? దీంతోపాటు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి మనకి స్వాతంత్రం వచ్చిన టైంలో, సో అవి కూడా రెడ్యూస్ చేయాలి. వీటితో పాటు మనకు ఎకనామిక్ గ్రోత్ కూడా చూసుకోవాలి, ఎకనామిక్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేయాలి. అండ్ ఇండియాని మనం సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ లాగా మార్చాలి. ఇవి మన యొక్క గోల్స్ అనమాట. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియా యొక్క పొజిషన్ అనేది చాలా బ్యాడ్గా ఉంది. సో బ్రిటిష్ వాళ్ళు మనల్ని కంప్లీట్గా లూట్ చేసుకుని వెళ్ళిపోయారు. మనకు రా మెటీరియల్స్ని మొత్తం ఎక్స్ప్లాయిట్ చేసేసారు. మన యొక్క ఇండస్ట్రీస్ని, కాటేజ్ ఇండస్ట్రీస్ కానీ, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కానీ, వీటన్నిటిని ధ్వంసం చేసేసారు. ఓకేనా? సో అటువంటి దారుణమైన పొజిషన్లో పావర్టీ చాలా ఎక్కువగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది, లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. ఓకేనా? సో హెల్త్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ అయితే టూ బ్యాడ్. అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ చాలా లోగా ఉంది. ఓకేనా? సో చాలా కరువు కాటకాలు వచ్చాయి, డ్రాట్స్ వచ్చాయి. సో వేరే కంట్రీస్ మనకి ఫుడ్ గ్రెయిన్స్ని పంపిస్తే అవి తిని బతికామన్నమాట. షిప్ టు మౌత్ కాన్సెప్ట్ అని చెప్పి కూడా ఉంటుంది. ఓకేనా? సో అందుకని చెప్పి పావర్టీని రెడ్యూస్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి, సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ లాగా మారాలి. సో ఈ గోల్స్ అన్నిటిని అచీవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? ఈ లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ని మనం ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ని మనం ఎఫిషియెంట్ వేలో యూజ్ చేయాలి, బ్యాలెన్స్డ్ వేలో యూజ్ చేయాలి. ఓకేనా? బ్యాలెన్స్డ్ వేలో యూజ్ చేయాలి. ఉన్న రిసోర్సెస్ని అండర్ యూటిలైజేషన్ చేయకూడదు, ఓవర్ యూటిలైజేషన్ కూడా చేయకూడదు, బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి అంటే మనకేం కావాలి? వీ నీడ్ ప్లానింగ్. అది కథ. అర్థమైందా? రైట్. సో అందుకని మనం ఏం చేసాము అంటే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేసాం. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసాం? March 15th, 1950 ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్. ఓకేనా? ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఎస్టాబ్లిష్ చేసాం. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. గుర్తుపెట్టుకోండి. సో మీకు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి అంటాడు, రాంగ్. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది స్టాట్యుటరీ బాడీ అంటాడు, రాంగ్. ఓకేనా? సో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ.
ఓకేనా, అంతే కదా. సో ఏదైనా ఒక బాడీని కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి ఎప్పుడు పిలుస్తాము? సో దానికి సంబంధించిన పవర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటే అప్పుడు దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, సో కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రొవిజన్స్ ద్వారా ఏదైనా ఒక బాడీ అనేది క్రియేట్ అయితే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ అని చెప్పి పిలుస్తాం. సో ఆ పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పవర్స్, ఫంక్షన్స్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్ నుంచి డిరైవ్ చేసుకుంటుంది. లేదు, ఒక పర్టికులర్ బాడీని స్టాట్యుటరీ బాడీ అని చెప్పి ఎప్పుడు పిలుస్తాము అంటే, సో పార్లమెంటు ఏదైనా ఒక చట్టం తయారు చేయడం ద్వారా, ఏదైనా ఒక యాక్ట్ని తయారు చేసి పాస్ చేయడం ద్వారా సో దాంట్లో నుంచి క్రియేట్ అయిన బాడీని మనం స్టాట్యుటరీ బాడీ అంటాం. సో ఇలా క్రియేట్ అయిన స్టాట్యుటరీ బాడీస్ దాని తాలూకా పవర్స్, ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్, గోల్స్, శాలరీస్ గురించి ఈ డీటెయిల్స్ అన్నీ ఆ పర్టికులర్ యాక్ట్ నుంచి డిరైవ్ చేసుకుంటాయి. బట్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో ఇవి ఈ రెండింటి ద్వారా క్రియేట్ అవ్వలేదు. జస్ట్ సింపుల్గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ లాగా ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ ద్వారా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దట్స్ ఇట్, సింపుల్. ఓకేనా, రైట్. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ఇది మనం చూద్దాం. సో ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్రోత్ మీద ఫోకస్ చేస్తుంది. సో ర్యాపిడ్ గ్రోత్ అచీవ్ చేయాలి, లేకపోతే స్టేబుల్ గ్రోత్ ఉండాలి, సోషల్ గ్రోత్ ఉండాలి, డిస్ట్రిబ్యూటివ్ గ్రోత్ ఉండాలి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి, సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి, లేకపోతే గ్రీన్ గ్రోత్ ఉండాలి. ఏదైనా ఒక దాన్ని టార్గెట్గా పెట్టుకొని సో ఈ పర్టికులర్ 5 year ప్లాన్లో వీళ్ళు ఫోకస్డ్గా ప్లాన్ చేస్తారనమాట. దీంతో పాటు వీళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ గోల్ ఏంటంటే మోడర్నైజేషన్. సో టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, ఇన్నోవేషన్ అనేది తీసుకురావాలి. ఓకేనా, దీంతో పాటు ఇండియాని సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీ లాగా మార్చాలి, సెల్ఫ్ రిలయంట్ కంట్రీ లాగా మార్చాలి. దీంతో పాటు వీ హ్యావ్ టు అచీవ్ ఈక్విటీ. సో ఈక్విటీని కూడా మనం అచీవ్ చేయాలి. సో ఈక్విటీని ఎప్పుడు మనం అచీవ్ చేయొచ్చు? సో పావర్టీని రెడ్యూస్ చేయటం, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయటం, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయటం, ఇటువంటివి చేయాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కాంపోజిషన్ కూడా తెలుసుకుందాం. అంటే ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎవరెవరు ఉంటారు, సో ఎంతమంది ఉంటారు, సో వీటి మీద కూడా మనకి సో ఎంసీక్యూస్లో, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, సో లెట్స్ మేక్ ఇట్ డౌన్. కాంపోజిషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. కాంపోజిషన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి చైర్మన్. సో చైర్మన్ పోస్టులు ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హీఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ అనమాట. ఓకేనా, అంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటారో వాళ్ళే ఆటోమేటిక్గా ఈ ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ లాగా అయిపోతారనమాట. నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి చైర్మన్ తర్వాత డెప్యూటీ చైర్మన్. సో ఈ డెప్యూటీ చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్ చేస్తారు. అండ్ ఈ పర్టికులర్ డెప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క స్టేటస్ వచ్చేసరికి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ అనమాట. ఓకేనా, క్యాబినెట్ మినిస్టర్ యొక్క స్టేటస్ అనేది ఇతనికి ఉంటుంది, ఈక్వివాలెంట్ టు క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్. సో దీంట్లో కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ కూడా ఉంటారు. ఓకేనా, సో పర్మనెంట్ మెంబర్స్. సో పర్మనెంట్ మెంబర్స్ వచ్చేసరికి 4 to 7 మెంబర్స్ అనమాట. 4 to 7 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. అండ్ దీంట్లో కావాలి అనుకుంటే టెంపరీ మెంబర్స్ని లేకపోతే పార్ట్ టైం మెంబర్స్ని కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీంతో పాటు సో దేర్ ఆర్ 2 మినిస్టర్స్, ఫినాన్స్ మినిస్టర్ అండ్ ప్లానింగ్ మినిస్టర్. ఎవరమ్మా? ఫినాన్స్ మినిస్టర్ అండ్ ప్లానింగ్ మినిస్టర్. సో వీళ్ళిద్దరూ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. వీళ్ళిద్దరూ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ఏంటి అర్థం? సో ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ పోస్ట్లో ఉంటారో, ఎవరైతే ప్లానింగ్ మినిస్టర్ పోస్ట్లో ఉంటారో వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఈ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో భాగమే. ఓకేనా, సో దీస్ 2 ఆర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్. ఇది కాంపోజిషన్ అనమాట. సో చైర్మన్, సో నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ అఫీషియో చైర్మన్ అనమాట. నెక్స్ట్ డెప్యూటీ చైర్మన్, అండ్ ఆ తర్వాత పర్మనెంట్ మెంబర్స్ వచ్చరికి 4 to 7 మెంబర్స్. అండ్ పార్ట్ టైం మెంబర్స్ని కూడా పెట్టుకోవచ్చు. సో పార్ట్ టైం మెంబర్స్ లాగా ఎవరిని పెట్టుకుంటారంటే సో సెంట్రల్ మినిస్టర్స్ని పెట్టుకోవడం జరుగుతుంది. కేంద్రానికి సంబంధించిన మంత్రుల్లో ఎవరినన్నా సరే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ ప్లానింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఎక్స్ అఫీషియో మెంబర్స్ అనమాట. ఓకే, రైట్. సో ఈ పర్టికులర్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే
సో ఈ 5 ఇయర్స్కి సంబంధించిన ప్లానింగ్ని తయారు చేస్తూ ఉంటారు. ఓకేనా, 5 ఇయర్ ప్లాన్స్ని డ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. డ్రాఫ్టింగ్ 5 ఇయర్ ప్లాన్స్. సో వీళ్ళు తయారు చేసే ఆ 5 ఇయర్ ప్లాన్ పేపర్ని టెక్నికల్గా ఏమని చెప్పి పిలుస్తారు అంటే, సో ఈ పదం కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, అప్రోచ్ పేపర్ అని చెప్పి పిలుస్తారు. అక్కడ మీకు క్వశ్చన్స్లో 5 ఇయర్ ప్లాన్స్కి రిలేట్ చేసుకొని లేకపోతే ప్లానింగ్ కమిషన్కి రిలేట్ చేసుకొని ఇది అప్రోచ్ పేపర్ని తయారు చేస్తుందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వగానే మీరు కంగారు పడిపోతారు. ఇదేంటి అప్రోచ్ పేపర్ ఏంటి, ఎప్పుడు వినలేదే. 5 ఇయర్ ప్లాన్స్ తెలుసు మనకి, 5 ఇయర్స్కి సంబంధించిన ప్లాన్ని డ్రాఫ్ట్ చేస్తారు, సో ఎంతవరకే తెలుసు, మరి అప్రోచ్ పేపర్ ఏంటబ్బా అని చెప్పి అనుకోవచ్చు. సో వీళ్ళు తయారు చేసే దాన్ని ఇనీషియల్ స్టేజ్లో ఉన్నదాన్ని అప్రోచ్ పేపర్ అంటారు. ఓకేనా, సో తర్వాత ఇది అప్రూవల్ అయ్యి ఆ తర్వాత ఇది మనకి 5 ఇయర్ ప్లాన్ లాగా తయారవుతుంది అనమాట. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న డాక్యుమెంట్ని మనం అప్రోచ్ పేపర్ అంటాం. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ ఈ మెంబర్స్లో కొంచెం ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసేది ఎవరంటే డెప్యూటీ చైర్మన్. సో గుర్తుపెట్టుకోండి, డెప్యూటీ చైర్మన్ని మనం డీ ఫ్యాక్టో హెడ్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఏంటిదమ్మా, డీ ఫ్యాక్టో హెడ్. ఈవెన్ దో ఈ పర్టికులర్ ప్లానింగ్ కమిషన్కి చైర్మన్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ గారు అయినా సరే ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసేది డెప్యూటీ చైర్మన్ అనమాట. ఓకేనా, సో అందుకని ఇతన్ని డీ ఫ్యాక్టో హెడ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈయన యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే, సో ఇలా తయారు చేయబడిన అప్రోచ్ పేపర్ ఏదైతే ఉందో, ఈ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇతను క్యాబినెట్ మినిస్టర్స్కి సబ్మిట్ చేయాలి. ఇతను ఏం చేయాలి, క్యాబినెట్ మినిస్టర్స్కి, రిమైనింగ్ క్యాబినెట్కి ఇతను ఈ డ్రాఫ్ట్ పేపర్ని సబ్మిట్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ డిప్యూటీ చైర్మన్కి ఎటువంటి ఓటింగ్ పవర్ అనేది ఉండదు. సో మీకు స్టేట్మెంట్స్లో డిప్యూటీ చైర్మన్కి కూడా ఓటింగ్ పవర్ ఉంటుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్గా పెట్టొచ్చు. సో మనం ఏమనుకుంటాం, అఫ్కోర్స్ అందరు మెంబర్సే కాబట్టి ఇతను కూడా ఉంటుంది, డిప్యూటీ చైర్మన్ కదా అని చెప్పి అనుకుంటాం. బట్ లేదు, ఇతనికి ఎటువంటి ఓటింగ్ పవర్ అనేది ఉండదు. ఓకేనమ్మా, రైట్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటిది అది? సో ఈ పర్టికులర్ 5 ఇయర్ ప్లాన్స్ని తయారు చేసే ప్రాసెస్లో కేవలం సెంటర్ మాత్రమే ఉంది. స్టేట్ గవర్నమెంట్కి ఎటువంటి రోల్ అనేది లేదు, ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది లేదు. సో ఇక్కడే ప్రాబ్లం అనేది క్రియేట్ అయిందనమాట. ఓకేనా, సో సెంటరే పైన ఈ 5 ఇయర్ ప్లాన్స్ని తయారు చేసి ఎంటైర్ ఇండియాకి ఆ 5 ఇయర్ ప్లాన్ని అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా, సో ఇండియా మొత్తాన్ని సో సేమ్ ప్రాబ్లమ్స్ లాగా ట్రీట్ చేసి యూనిఫామ్గా ఒక ప్లాన్ని మనం తీసుకొస్తే సరిపోదు. ఓకేనా, సో ఒక్కొక్క స్టేట్ నుంచి వాళ్ళకున్న ఇష్యూస్ కూడా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్స్ని తయారు చేయాలి. సో అందుకని స్టేట్స్ ఏం చేసాయి, సో రిక్వెస్ట్ చేసాయి. సో కొంతమంది ప్రొటెస్ట్ కూడా చేశారు. సో ఏంటి మీరు ఇష్టం వచ్చినట్టు మీరే క్రియేట్ చేసేసుకొని మీరే ప్లాన్స్ తయారు చేసేస్తున్నారు. ఓకేనా, సో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత సో ఒక పర్టికులర్ డెసిషన్ అనేది మన సెంటర్ వాళ్ళు తీసుకున్నారు, పార్లమెంట్ అనేది తీసుకుంది. సో ఆ డెసిషన్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని క్రియేట్ చేశారనమాట. ఎప్పుడు క్రియేట్ చేశారు? August 6, 1952న ఈ పర్టికులర్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇప్పటివరకు మనం ఏం చూసాము, ప్లానింగ్ అనేది ఎందుకు మనకి కావాలి, పాయింట్ నెంబర్ 1. దీని తర్వాత మనం చూసింది ఏంటంటే, సో ప్లానింగ్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, అది ఎప్పుడు క్రియేట్ అయింది. సో March 15, 1950న క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇది క్రియేట్ అయిన తర్వాత దీని యొక్క కాంపోజిషన్ మనం చూసాము. సో డిప్యూటీ చైర్మన్ యొక్క ఇంపార్టెంట్ రోల్ మనం చూడటం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో, సో ఇది ఒక అప్రోచ్ పేపర్ని తీసుకొస్తుంది. సో దాన్ని మనం 5 ఇయర్ ప్లాన్ ఇనీషియల్ స్టేజ్లో పిలుస్తాము. ఓకేనా, రైట్. సో దీని తర్వాత ఇంకా మనం ఏం చూసాము అంటే, సో మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1951లోనే తీసుకొచ్చేసారు. మనకి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది 1951 to 1956కి తీసుకొచ్చారు కదా. సో తర్వాత ఏం జరిగింది, 1952లో ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ని క్రియేట్ చేశారు. అంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాకముందే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేసాము. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో నేను నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి చెప్తాను అండ్ దాని యొక్క కాంపోజిషన్ ఏంటి. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మనం రాష్ట్రీయ వికాస పరిషత్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీని తాలూకా కాంపోజిషన్ ఏంటి అండ్ దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను. ఓకేనా, సో వన్స్ వీఆర్ డన్ విత్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ దెన్ వీ విల్ మూవ్ టు నీతి ఆయోగ్. ఓకేనా, సో నీతి ఆయోగ్ గురించి కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. సో ఈ 3 బాడీస్ గురించి మాట్లాడుకోవటం ఫినిష్ అయిపోయిన తర్వాత మనం 5 ఇయర్ ప్లాన్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పుడు తీసుకొచ్చారు, సో దాంట్లో ఉన్న టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఏంటి, యాక్చువల్ గ్రోత్ రేట్ ఏంటి,
సో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి కదా, అవన్నీ 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. సో ప్లీజ్ అందరూ నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనమ్మా? రైట్. సో దీంతో ఈరోజు ఒక సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నాకు ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.